హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్త్ సౌత్ సిస్టర్ వైబ్. ఈరోజు తెలంగాణ స్టైల్లో పిజ్జా తయారు చేద్దామా. పిజ్జా అంటే ఏమనుకుంటున్నారండి? ఏమీ లేదు, సొరకాయ సర్వపిండి అని తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్. దానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, వాము, తురిమి పక్కకు పెట్టుకున్న సొరకాయ, ధనియాల పొడి, జీలకర్ర, ఉల్లిగడ్డ, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, కారపొడి, వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలు. ఇవి మనకు కావలసిన పదార్థాలు. అండ్ మనకు వరిపిండి, పసుపు, బియ్యపిండి అండి, వరిపిండి కూడా అంటారు, బియ్యపిండి. సో మనం దానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా చూడండి, అందులో నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో తురిమి పక్కకు పెట్టుకున్న సొరకాయ, ఉల్లిగడ్డ, కొంచెం జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు, వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలు మంచిగా స్మాష్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా పసుపు. నేను ఇప్పుడు బియ్యపిండి అనేది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు తగినంత కారం, అండ్ నేను తురిమి పక్కకు పెట్టుకున్న పచ్చికారం, సాల్ట్ తగినంత, కొద్దిగా వాము అనేది ఫ్లేవర్ బాగుంటుందండి. సో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం తగినన్ని వాటర్ తీసుకోవాలి. ఇప్పుడైతే నేను వాటర్ తీసుకోకుండా జస్ట్ కలుపుతున్నాను. మనకు అవసరమైనంత వాటర్ క్వాంటిటీలో తీసుకొని కలుపుకోవచ్చు, మరీ ఎక్కువ కూడా పట్టవు. చూడండి, ఇక్కడ నేను 1 కప్ మాత్రం వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా మంచిగా కలుపుకోవాలి. పిండిని మంచిగా కలుపుకున్నట్టయితే మంచిగా ముద్దలు అనేది ఫామ్ అవుతుంది, ఉప్పు కారం అనేది మంచిగా కలుస్తుంది. సో ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ముద్దలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి పిండిని, ఒక్కొక్క ముద్దలా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి ఆయిల్ అనేది యాడ్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం రుద్దుకోవాలి ఆయిల్ అనేది. ఇప్పుడు ఆ పిండి ముద్దను తీసుకొని పిజ్జా లాగా ప్రెస్ చేసుకోవాలి. పిజ్జా అంటే మన సర్వపిండిని ప్రెస్ చేసుకోవాలండి. తెలంగాణ స్టైల్ సర్వపిండి అండ్ పిజ్జా అండి, అందరికీ అర్థమయ్యేటట్టు పిజ్జా. ఇప్పుడు చాలా మంది పిజ్జా బాగా తింటున్నారుగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి చాలు. సో కొద్దిగా చిన్న చిన్న రంధ్రాలు అనేది చేసుకోవాలి. ఇది రంధ్రాలు ఎందుకంటే మంచిగా కాలుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద నేను ఈ బౌల్ అనేది పెట్టుకున్నాను. కొంచెం వేడి అయ్యింది. సో దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. చాలా ఆయిల్ అనేది పడుతుంది, నేను లైట్గా యాడ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఎంతో టేస్టీ అండ్ క్రంచీ సర్వపిండి అనేది రెడీ అయింది. సో ఇది 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, ఎమ్మీగా ఉందండి. సో ఇలా అన్ని పిండి అనేది ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ కోసం ఫాలో చేయండి.